హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరాక్ పోరడు ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఈ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్ విషయంలో రోజుకు ఒక కొత్త పేరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈవెన్ మీడియా అయినా, న్యూస్ ఛానల్స్ అయినా, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమవుతుందంటే ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇష్టంగా వాళ్ళకు ఒక పేరు నచ్చిందా వాళ్ళ పేరు చెప్పేయడమే. ఎంత దారుణంగా చెప్తున్నారంటే, నందమూరి చైతన్య కృష్ణ గారు తను అసలు రాడు, ఈవెన్ అసలు కాంటాక్టే లేదు, బట్ ఎవరో తెలియదు ఒక రూమర్ క్రియేట్ చేశారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్, ఎస్పెషల్లీ ఫేస్బుక్ లో విపరీతంగా నందమూరి చైతన్య కృష్ణ గారి పేరు సర్క్యులేట్ అవుతుంది. కొంతమంది అయితే కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని చెప్పి పోస్టులు కూడా పెడుతున్నారు. అలాగే వేణుస్వామి ఇది ఇంటర్వ్యూ అయిపోయింది, సెలక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయింది అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది వాంటెడ్లీ చేస్తున్నారా లేకపోతే ఇక అసలు ఏ రీజన్తో చేస్తున్నారో తెలియదు, కానీ ఇలా ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్పేస్తున్నారు. బట్ ఇంత దారుణంగా అంటే గత సీజన్స్ పోల్చుకుంటే ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. ఈ పార్టీకి ఒక క్లారిటీ వచ్చింది. కనీసం ఒక 10 కంటెస్టెంట్స్ పేర్లు కన్ఫర్మేషన్ తెలిసేది ఖచ్చితంగా ఈ పార్టీకి. బట్ ఈసారి ఏమైందో తెలియదు, కానీ ఎవరి పేరు కూడా మాక్సిమం అసలు ఎవరి పేర్లు కూడా కన్ఫర్మేషన్ గా తెలియట్లేదు. ఇద్దరి పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేది అయితే రీతు చౌదరి. ఎవరైనా సరే రీతు చౌదరి కన్ఫర్మ్, అండ్ విష్ణుప్రియ కన్ఫర్మ్, అండ్ జబర్దస్త్ సౌమ్యరావు. వీళ్ళ పేర్లు మాత్రమే ఇప్పటికైతే కన్ఫర్మ్ లిస్ట్ లో ఉన్నాయి అంటున్నారు. ఒక 95% ఇప్పటి వరకైతే ఉన్నాయి. ఇక మెయిన్ గా అసలు ఈ సీజన్ కి సంబంధించి ఎవరైతే హైలైట్ అవుతారో, ఎవరైతే టాప్ 5 కంటెస్టెంట్ అనుకుంటున్నారో ఆమె రావట్లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నారు. సరే ఏంటో చూద్దాం. మెయిన్ గా అయితే ఈ సీజన్ ఇప్పటి వరకు అయితే హైప్ ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే తేజస్విని గౌడ గారు, అమర్దీప్ గారి వైఫ్ తేజస్విని గౌడ గారు. తన మీద చాలా హోప్ అయిన చాలా హైప్ ఉంది. తనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఎలాగో అమర్దీప్ ఫ్యాన్స్ కూడా తనకే సపోర్ట్ కాబట్టి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తను వస్తే ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్, అది యునానిమస్. అది అంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా తను వస్తే మాత్రం టాప్ 5 కంటెస్టెంట్. కొంచెం బాగా ఆడితే విన్నర్ ఆల్సో, ఇది ఫిక్స్. బట్ అలాంటి కంటెస్టెంట్ ప్రజెంట్ రావట్లేదని సోషల్ మీడియా ఒక టాక్ ఉంది. తను రావట్లేదు అని డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ లాస్ట్ సీజన్ లోనే అమర్దీప్ కి కొంచెం నెగిటివిటీ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ తన మీద కూడా పడుతుంది. ఈ సీజన్ ఎందుకులే, ఫ్యూచర్ లో వెళ్దామనే ఉద్దేశంతో కొంతమంది అంటున్నారు. కొంతమంది రెమ్యునరేషన్ విషయంలో, వీక్లీ పేమెంట్స్ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని కొంతమంది అంటున్నారు. సరే, రీజన్ ఏదైనప్పటికీ కూడా తన ప్రజెంట్ 50-50 ఛాన్సెస్. నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా వస్తుంది అనుకున్న కంటెస్టెంట్ ఇప్పుడు రావట్లేదని టాక్. బట్ చూడాలి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అలాగే హీరో ఓం ఆదిత్య గారు, తను కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. ఇది కూడా అసలు షాకింగ్ న్యూస్. అంటే తను ఆల్మోస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసి సడన్ గా తను రావట్లేదు అంటున్నారు. అలాగే ఇంకొక కంటెస్టెంట్ ఎవరంటే ఇంద్రనీల్ గారు, తను కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్వరు కూడా ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ కాలేదు. ఎక్కువ వినిపిస్తున్న పేర్లు అయితే 2-3 మాత్రమే. అందులో మెయిన్ గా వినిపించే పేరు రీతు చౌదరి, తన పేరు మాత్రమే. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, సింగర్ సాకేత్ గారు. వీళ్ళిద్దరి పేర్లు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. వీళ్ళు ఖచ్చితంగా వస్తున్నారు సీజన్ కి అని చెప్పేసి ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ ఎవరిది కూడా కన్ఫర్మ్ కాలేదు. అసలు ఇంకా ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదంట. సెట్స్ కి సంబంధించి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మాక్సిమం సెప్టెంబర్ 1 ఇంకేదైనా మేబీ ఏదైనా వర్క్ పెండింగ్ ఉంటే సెప్టెంబర్ 8 స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఏ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయినా కూడా అది 2 or 3 మెంబర్స్ తప్ప ఇంకెవరు కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఇందులో ఈ ఓం ఆదిత్య ప్లేస్ లో ఒక హీరో పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. అతని పేరు వచ్చేసి అభినవ్ వర్మ. ఈ అభినవ్ వర్మ అంటే తేజ గారి దర్శకత్వంలో అది ఏ సినిమా అంటే హోరా అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో హీరోగా నటించాడు. తన పేరే కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ ఈ హీరో ఓం ఆదిత్య గారు కనుక రాకపోతే అతని ప్లేస్ లో ఇతను వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయని చెప్పేసి ఈ ఒక్క పేరు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. తనతో పాటుగా మిస్ ఆంధ్ర 2018 మిస్ ఆంధ్ర సాహా కృష్ణ తను వస్తుందని చెప్పి కూడా వినిపిస్తుంది పేర్లు. సో ఇప్పటి వరకు అయితే వీళ్ళు కొత్తగా వచ్చిన పేర్లు, వీళ్ళ పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. మరి వీళ్ళు కూడా కన్ఫర్మ్ అవ్వలేదనేది ఇప్పటికి ఎవరైనా చెప్పలేరు. ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. సో మనకి ఎగ్జాక్ట్లీ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా
25 వరకు మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పటివరకు అయితే ఏ పేరు వినిపించినా కూడా అది రూమర్ మాత్రమే, జస్ట్ బజ్ అంతే తప్పించి ఇందులో ఏం లేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.